వరల్డ్ వార్ 2లో ఎలియస్ గెలిచారు, అందుకే మనం సేఫ్ గా ఉన్నాం. కానీ ఒకవేళ జర్మనీ గెలిచుంటే ఇక మనం ఫ్రీడమ్ అని చూస్తే హిస్టరీ బుక్ లో మాత్రమే ఉంటుంది. 1945లో ఒక చిన్న డిసిషన్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకవేళ అడాల్ఫ్ హిట్లర్ ఓడిపోకుంటుంటే ఇప్పుడున్న ప్రపంచం ఇలా ఉండేది కాదు. మీరు మాట్లాడుతున్న లాంగ్వేజ్, మీరున్న కంట్రీ, ఈవెన్ ఎగ్జిస్టెన్సీ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఈ వీడియోలో మనం షాకింగ్ రియాలిటీస్ గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వరల్డ్ వార్ 2లో జర్మనీ గెలిచి ఉంటే జరిగే మేజర్ చేంజెస్ ఇవే. నెంబర్ 1, యూరోప్ పూర్తిగా నాజీ కంట్రోల్లో ఉండేది. ఫ్రాన్స్ కూడా జర్మనీ చేతిలోకి వెళ్ళిపోతుంది. యూకే కూడా నిలబడలేక చివరికి కొలాప్స్ అయిపోతుంది. ఇంకా షాక్ ఏంటంటే మొత్తం యూరోప్ కూడా ఒకే రూల్ లోకి వెళ్ళిపోతుంది. బోర్డర్స్ డిసపేర్ అయిపోతాయి. కంట్రీస్ అనే కాన్సెప్ట్ పూర్తిగా పోతుంది. ఒకే ఫ్లాగ్, ఒకే ఐడియాలజీ, ఒకే పవర్. స్కూల్లో పిల్లలకు హిస్టరీ కాదు, నాజీ ఐడియాలజీ నేర్పిస్తారు. న్యూస్ ఛానల్ ట్రూత్ చెప్పవు, ప్రాపగండా మాత్రమే చూపిస్తాయి. ఒకవేళ ఎవరైనా అపోజ్ చేస్తే అది ప్రొటెస్ట్ లాగా కాదు, ఒక క్రైమ్ లాగా చూస్తారు. పీపుల్స్ తన ఆప్షన్స్ ని చెప్పడం మానేస్తారు, ఎందుకంటే ఫియర్ నార్మల్ అయిపోతుంది. ఒకప్పుడు డెమోక్రసీ స్ట్రాంగ్ గా ఉన్న కంట్రీస్ ఇప్పుడు ఆర్డర్స్ ఫాలో చేసే సిస్టమ్ లా మారిపోతాయి. ఒక్కసారి ఊహించుకోండి, ప్యారిస్ స్ట్రీట్ లో సోల్జర్స్ పెట్రోలింగ్ చేస్తుంటారు. లండన్ లో స్పీచెస్ మాత్రం జర్మనీ లాంగ్వేజెస్ లో జరుగుతుంటాయి. పీపుల్స్ స్మైల్ చేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ యాక్చువల్ గా చూస్తే వాళ్ళు ఫ్రీడమ్ లో లేరు. కానీ వాళ్ళు అనుకున్న విషయం బయటికి ఎవరితో చెప్పలేవారు. ఇది వార్ గెలవడం కాదు, ఎంటైర్ కాంటినెంట్ స్లోగా జర్మనీ చేతిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 1, యూకే ఫెయిల్ అయ్యేది. అంటే వరల్డ్ వార్ 2లో ఒక క్రూషియల్ మూమెంట్ ఉంది, అదే బ్యాటిల్ ఆఫ్ బ్రిటన్. ఈ బ్యాటిల్లో ఎలానో యూకే సర్వైవ్ అయింది. అదే ఒకవేళ ఓడిపోయి ఉంటే యునైటెడ్ కింగ్డమ్ హిస్టరీ అక్కడే చేంజ్ అయిపోయేది. జర్మనీ ఎయిర్ ఫోర్సెస్ స్కైని కంప్లీట్ గా కంట్రోల్ చేసేది. లండన్ మీద బాంబ్స్ పడటం డైలీ రొటీన్ అయిపోయేవి. ఫైనలీ యూకే సరెండర్ చేస్తుంది. అక్కడితో స్టోరీ అయిపోలేదు, అసలు స్టోరీ అప్పుడే మొదలవుతుంది. లండన్ ఒకప్పుడు ఫ్రీ సిటీ, ఇప్పుడు నాజీ కంట్రోల్లోకి వెళ్తుంది. పార్లమెంట్ అనేది డిసిషన్ తీసుకునే ప్లేస్ కాకుండా ఆర్డర్స్ ఫాలో అయ్యే ప్లేస్ గా మారుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. జర్మన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగిపోతుంది. పీపుల్స్ కి ఓటింగ్ రైట్ ఉండదు, గవర్నమెంట్ ని చూస్ చేసుకునే పవర్ ఉండదు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది డెమోక్రసీ కాకుండా రెబిలియన్ అవుతుంది. ఇమాజిన్ చేయండి, బిగ్ బెన్ దగ్గర నాజీ ఫ్లాగ్ ఎగురుతుంది. లండన్ స్ట్రీట్ లో జర్మన్ సోల్జర్స్ మార్చ్ చేస్తుంటారు. బీబీసీ లాంటి మీడియా కూడా ప్రాపగండా మిషన్ అవుతుంది. పీపుల్ నార్మల్ గా తిరుగుతున్నట్లు కనిపిస్తారు, కానీ వాళ్ళ మైండ్ లో ఒకే థాట్, స్పీక్ లెస్ సర్వైవ్ మోర్. యూకే ఫెయిల్ అంటే ఒక కంట్రీ లాస్ కాదు, అది డెమోక్రసీ మీద బిగ్గెస్ట్ డిఫిట్. ఇక యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవుతుంది. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అంటే వరల్డ్ వార్ 2లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈస్టర్న్ ఫ్రంట్ అంటే సోవియట్ యూనియన్ వర్సెస్ జర్మనీ. ఇక్కడే జర్మనీ ఆగిపోయింది. కానీ ఒకవేళ ఇక్కడ కూడా గెలిచుంటే జోసెఫ్ స్టాలిన్ ఆర్మీ పూర్తిగా కొలాప్స్ అయ్యేది. మాస్కో అండ్ లెనిన్ గ్రాడ్ ఒక్కొక్కటిగా పడిపోయేవి. ఎంటైర్ రీజియన్ మీద కంట్రోల్ తీసుకుంటుంది. మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ చనిపోయేవారు, ఇంకా మిలియన్ పీపుల్స్ ప్రిజనియర్స్ అవ్వాల్సి వచ్చేది. ఈస్టర్న్ యూరోప్ నుంచి సైబీరియా వరకు జర్మన్ రూల్స్ స్ప్రెడ్ అయ్యేవి. పీపుల్స్ కి చాయిస్ ఉండదు, కేవలం వర్క్ చేయాలి, సర్వే అవ్వాలి, అంతే. విలేజెస్ ఎంటీ అవుతాయి. సిటీస్ లో ఫోర్స్డ్ లేబర్ సిస్టమ్ పెరుగుతాయి. ఎవరైనా రెసిస్ట్ చేస్తే ఎనిమిలా కాదు, ఒక ఎగ్జాంపుల్ లాగా అయిపోతారు. ఎండ్లెస్ స్నో మధ్య ట్రైన్స్ వెళ్తుంటాయి. అందులో థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ని అన్నోన్ ప్లేస్ కి తీసుకువెళ్తుంటారు. ఫ్యామిలీస్ విడిపోతున్నాయి, నేమ్స్ డిసపేర్ అవుతున్నాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు పవర్ఫుల్ సోవియట్ ల్యాండ్, కానీ ఇప్పుడు ఒక కంట్రోల్ జోన్. ఇది వార్ విన్ కాదు, హ్యుమానిటీ మీద భారీ లాస్. ఇంకా థర్డ్ రీజన్, యుఎస్ఏ ఐసోలేట్ అవుతుంది. యూరోప్ మొత్తం జర్మనీ చేతిలో పడిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్. కానీ డైరెక్ట్ అటాక్ కాదు, ఫస్ట్ ఐసోలేషన్. యూరోప్ నాజీ కంట్రోల్లోకి వెళ్తే యుఎస్ఏ ఎలోన్ అయిపోతుంది. అలియన్స్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఒక సూపర్ పవర్ కూడా వీక్ అవుతుంది. ట్రేడ్ రూట్స్ కట్ అవుతాయి, ఇన్ఫర్మేషన్ ఫ్లో తగ్గిపోతుంది. యుఎస్ఏ బయట ప్రపంచం స్లోలీ డార్క్ అవుతుంది. ఇక గవర్నమెంట్ ఫియర్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ టార్గెట్ మనమేనా అనే డౌట్ మొదలవుతుంది. ఫ్రీడమ్ స్ట్రాంగ్ గా ఉన్న కంట్రీస్ కూడా సెక్యూరిటీ కోసం స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంటాయి. పీపుల్స్ పై సర్వేలెన్స్ పెరుగుతుంది, ఇంటర్నల్ కంట్రోల్ స్ట్రాంగ్ అవుతుంది. ఒకసారి ఊహించుకోండి, న్యూయార్క్ సిటీ బిజీగా ఉంది, కానీ ప్రతి చోట టెన్షన్ టు యూ. టీవీ ఛానల్స్ లో న్యూస్ ఒక్కటే. వార్ దగ్గర పడుతుంది, స్కూల్లో పిల్లలకి న్యూ డ్రిల్ స్కిల్స్ నేర్పిస్తారు. ఎమర్జెన్సీ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది. పీపుల్స్ నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ లోపల భయం ఒక్కటే, టుమారో సేఫ్ గా ఉంటామా?
ఇది జస్ట్ వన్ కంట్రీ సిచ్యువేషన్ కాదు, ఎంటైర్ వరల్డ్ బ్యాలెన్స్ షిఫ్ట్ అవడం. ఫోర్త్ వన్, ఇండియా. ఆ టైంలో ఇండియా ఫ్రీగా లేదు, యునైటెడ్ కింగ్డమ్ కంట్రోల్లో ఉంది. కానీ ఒకవేళ యూకే ఇట్ సెల్ఫ్ కొలాప్స్ అయిపోతే ఇండియా ఒక్కసారిగా డైరెక్షన్ లేకుండా మిగిలిపోతుంది. ఫ్రీడమ్ వస్తుందా లేదా ఇంకొకరి కంట్రోల్లోకి వెళ్ళిపోతుందా? ఇక్కడే డేంజరస్ ట్విస్ట్. నాజీ జర్మనీ డైరెక్ట్ గా రూల్ చేయకపోయినా ఇన్ఫ్లుయెన్స్ మాత్రం క్రిప్ అవుతుంది. పవర్ ఎంటీగా ఉంటే దాన్ని ఎవరో ఒకళ్ళు ఫిల్ చేస్తారు. లీడర్స్ మధ్య క్రాషెస్ మొదలవుతాయి. కొంతమంది లీడర్స్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తారు, మరి కొంతమంది కొత్త పవర్ తో డీల్ చేసుకుంటారు. కంట్రీస్ లో యూనిటీ క్రాక్ అవుతుంది. ఇమాజిన్ చేయండి, ఢిల్లీ స్ట్రీట్ లో ప్రొటెస్ట్, కొన్ని ప్లేసెస్ లో సెలబ్రేషన్స్, మరికొన్ని ప్లేసెస్ లో చావ్స్. ఒకే దేశం కానీ డిఫరెంట్ డైరెక్షన్స్ లో లాగబడుతున్నాయి. కామన్ పీపుల్ సిచ్యువేషన్ వరస్ట్ అవుతుంది. ఫ్రీడమ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక చిన్న డిసిషన్ వల్ల ఇండియా ఫ్యూచర్ పూర్తిగా రీరైట్ అయిపోతుంది. మేబీ ఇండిపెండెన్స్ డే డిలే అయ్యేది, కంప్లీట్ గా కొత్త రూల్స్ వచ్చేవి, లేదా వరస్ట్ కేస్ కంట్రీ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లాస్ట్ వన్, టెక్నాలజీ డేంజరస్ డైరెక్షన్స్. వారు గెలిచిన వారు ఫ్యూచర్ ని కూడా కంట్రోల్ చేస్తారు. నాజీ జర్మనీ గెలుచుంటే టెక్నాలజీ ప్రోగ్రెస్ ఆగిపోదు, కానీ అది రాంగ్ డైరెక్షన్ లో పరిగెడుతుంది. ఇన్నోవేషన్ హ్యూమన్ లైఫ్ ని ఇంప్రూవ్మెంట్ చేయడం కాదు, కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇమాజిన్ చేయండి, సైంటిస్ట్ న్యూ మెడిసిన్ తయారు చేయరు కానీ న్యూ వెపన్స్ తయారు చేస్తారు. సిటీస్ డెవలప్ అవ్వవు కానీ సర్వేలెన్స్ సిస్టమ్ బిల్డ్ అవుతాయి. ప్రతి మిషన్, ప్రతి కెమెరా ఒకటే పని చేస్తుంది, నిన్ను గమనించడం. ప్రైవసీ అనే మాటే ఇక ఉండదు. నీ ఫోన్, నీ వాయిస్, నీ మూమెంట్స్ అన్ని ట్రాక్ అవుతాయి. ఎందుకంటే టెక్నాలజీ ఫ్రీడమ్ కోసం కాదు, ఒబిడియన్స్ కోసం బిల్డ్ అవుతాయి. ఇమాజిన్ చేయండి, స్కైలో డ్రోన్స్, గ్రౌండ్ మీద స్కానర్స్, ఎవ్రీవేర్ సైలెంట్ మానిటరీ అవుతుంది. పీపుల్ మాట్లాడే ముందు ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళ మాటలు కూడా రికార్డ్ అవుతాయి. ఇది ఫ్యూచర్ కాదు, కంట్రోల్డ్ డేంజరస్ సిస్టమ్. వీడియో ఇంతటితో అయిపోలేదు. నెక్స్ట్ వీడియోలో ఇండియా వర్సెస్ చైనా మిలిటరీ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేదా మీకు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. దిస్ ఇస్ సిజీ సైనింగ్ ఆఫ్.